తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. 2-3 రోజులుగా కురుస్తోన్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. కొమరం భీం జిల్లాలోని గుండాల జలపాతానికి వరద నీరు పోటెత్తింది. దీంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అటు జలపాతం వద్ద నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ఎవరూ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని నీటి ప్రవాహం తగ్గిన అనంతరం మాత్రమే సందర్శనకు అనుమతిస్తామని తెలిపారు. ప్రజలు, పర్యాటకులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించి సహకరించాలని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా అందాలు రెట్టింపయ్యాయి. కుంటాల, పొచ్చర జలపాతాల్లో నీటి ప్రవాహం మొదలైంది. ఎల్నినో ప్రభావంతో నెలన్నర పాటు వర్షాలు లేక బోసిపోయిన జలపాతాలకు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించుకుంది. మరోవైపు కరీంనగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి. ఇంకా పైకి వస్తుంది. ఇంకా పైకి వస్తుంది.